ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు అత్యవసర భేటీ అయ్యారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఇచ్చిన లేఖపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికీ కొండా మురళి తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తిగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ అయ్యారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఇచ్చిన లేఖపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికీ కొండా మురళి తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఏదైతే వరంగల్ జిల్లాలో ఇటు కొండా దంపతులు వర్సెస్ కాంగ్రెస్ నాయకులుగా అయితే ప్రస్తుతం ఉంది. దీనికి తోడు నిన్న కొండా మురళి క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై తను 6 పేజీల నివేదిక, తన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇటు క్రమశిక్షణ సంఘం కలిసిన తర్వాత బయటికి వచ్చి కొన్ని ఆర్ట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో అయితే ఈరోజు వరంగల్ జిల్లాలోని హన్మకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో అయితే ఇటు కడియం సిఆరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వర్ధనపేట ఎమ్మెల్యేతో పాటు నాయని రాజేందర్ రెడ్డి, ఇటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఇటు వరంగల్ డిసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వప్న, అలాగే కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి, వీరందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశమయ్యి వారు చెప్తున్నారు, మీడియాకు చెప్పేది మాత్రం వారు చెప్తున్నారు, ఇటు రానున్న స్థానిక ఎన్నికల గురించి, అటు వరంగల్లో ఉన్న అభివృద్ధి గురించి మేము గ్యాదర్ అయ్యామని చెప్తున్నప్పటికీ నిన్న తను క్రమశిక్షణ సంఘానికి కలిసి తన అభిప్రాయాలు చెప్పడంతో పాటు తను కొన్ని ఆర్ట్ కామెంట్ చేయడం జరిగింది. దానివల్లనే వీరందరూ కూడా గ్యాదర్ అయ్యి అసలు మనం గతంలోనే వీరు ఇటు హైకమాండ్ కూడా వీరు కొండా దంపతుల విషయం తీసుకెళ్ళటం, వారి ఆరోపణల గురించి కంప్లైంట్ చేయడం కానీ జరగడంతో నిన్న తన విషయం పైన మరొకసారి అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడానికి అందరూ గ్యాదర్ అయినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వారు సమావేశంలో ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత వారు మీడియా ముఖంగా ఏం చెప్తారా అని మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.